Hi children, welcome to the session. Presentation by G. Pushpalata, KGBV Nimmanpalli, Chittoor district. Okay nama, last class lo manamu 7th class lesson అయినటువంటి రీడింగ్ మ్యాప్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. అంతేకాకుండా మనం లాస్ట్ ఇయర్ చదువుకున్న 6th క్లాస్ లెసన్ అయినటువంటి రీడింగ్ అండ్ మేకింగ్ మ్యాప్స్ గురించి తెలుసుకున్నాం కదా. ముఖ్యంగా ఈ మ్యాప్స్ తయారు చేయాలంటే మనకి ఏం తెలిసి ఉండాలని చెప్పినా మీకు డైరెక్షన్స్ కదా, డైరెక్షన్స్ తెలిసి ఉండాలి. అంతేకాకుండా మ్యాప్స్ లో రకాలు, టైప్స్ ఆఫ్ మ్యాప్స్ ఏవేవి, ఫిజికల్ మ్యాప్స్, హిస్టారికల్ మ్యాప్స్, థీమాటికల్ మ్యాప్స్, పొలిటికల్ మ్యాప్స్, ఇవన్నీ చెప్పాను కదమ్మా. నెక్స్ట్ అంతేకాకుండా ఇప్పుడు మనము లాస్ట్ క్లాస్ లో రీడింగ్ మ్యాప్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ 7th క్లాస్ లెసన్ అయినటువంటి రీడింగ్ మ్యాప్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఏవేవి చెప్పినా మీకు, ద వరల్డ్ వి లివ్ ఇన్ ఈజ్ సో ఫుల్ ఆఫ్ వెరైటీ. మౌంటైన్స్, హిల్స్, సీ కోస్ట్, డెజార్ట్స్, ఫారెస్ట్, స్నో కవర్ రీజన్స్. అంతేకాకుండా ఇంకా ఏమేమి చెప్పినా, హై ఆర్ లో ద ప్లేసెస్. నెక్స్ట్ టెల్ హస్ అబౌట్ క్రాప్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్. నెక్స్ట్ హౌ డస్ దిస్ అఫెక్ట్ ద లివ్స్ ఆఫ్ పీపుల్. ఈ ప్లేసెస్ ఈ పీపుల్ లివ్స్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి. నెక్స్ట్ టు స్టడీ అండ్ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్స్ వీ నీడ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ మ్యాప్స్. ఇంకా ఇండియా మ్యాప్ గురించి కూడా చెప్పినా కదమ్మా. నెక్స్ట్ అవర్ స్కూల్ అట్లాస్ గురించి మనము చెప్పుకున్నాం. ఈ స్కూల్ అట్లాస్ లో ఏముంటాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాప్స్ ఆర్ దేర్. We read understands the last year. Next we learned to read some simple maps. Next symbols, ఏమేం సింబల్స్ గురించి చెప్పా, పాయింట్, లైన్, ఏరియా. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనము ఆల్రెడీ 6th క్లాస్ లో కూడా డిస్కస్ చేసుకున్నాం. విలేజెస్ గురించి, నెక్స్ట్ ఏరియా సింబల్స్, లైన్ సింబల్స్, ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం కదమ్మా. అంతేకాకుండా స్టేట్ అండ్ క్యాపిటల్స్ గురించి, నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్ గురించి కూడా చెప్పాను కదమ్మా, గుర్తుందా అందరికి. నెక్స్ట్ 1 centimeter is equal to 100 kilometer స్కేల్ గా తీసుకొని డిస్కస్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ అట్లే మనము మిగిలిన చాప్టర్ గురించి కూడా ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఈ సెకండ్ సెషన్ లో మిగిలిన చాప్టర్ గురించి తెలుసుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనము ఫిజికల్ మ్యాప్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫిజికల్ మ్యాప్స్ అంటే ఏమి, సమ్ మ్యాప్స్ ఇన్ యువర్ కాల్డ్ ఫిజికల్ మ్యాప్స్ యూజువల్లీ ఫైండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ల్యాండ్ కలర్డ్ గ్రీన్, yellow, brown, show the variety of land forms, plains, plateaus, mountains. చూడండి, see this picture all of you students. మౌంటైన్స్, ప్లాంట్యూస్ కదా. మౌంటైన్స్ అంటే ఏమని చెప్పినా మీకు, 900 meters కంటే ఎత్తు కలిగిన వాటిని మౌంటైన్స్ అని. ప్లాంట్యూస్ అంటే ఏమి, పీఠ భూములని చెప్పాను కదా. నెక్స్ట్ ప్లేన్స్. చూడండి మా, ఈ ప్లేన్స్ లో మనకు ఏమి పంటలను ఎక్కువగా పండిస్తారు. ప్లేన్స్ లో పంటలు ఎక్కువగా పండుతాయి. నెక్స్ట్ see this picture all of you students. నింపూర్ విలేజ్ గురించి తెలుసుకుందాం. చూడండి, ఈ పిక్చర్ లో మనకు నింపూర్ విలేజ్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ నింపూర్ విలేజ్ లో టెంపుల్, నెక్స్ట్ రివర్, కొన్ని విలేజెస్, ప్లెయిన్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. as you can see this a picture and not a map. Here the height of the hills hidden. What is behind them? A map has to show all places without heading them. Can you think of a way in which we can draw a map of this place? నెక్స్ట్ అంతేకాకుండా ఇక్కడ చూడండి, రకరకాల ల్యాండ్ ఫార్మ్స్ ఉన్నాయి. ఇంకా వన్ వే ఇన్ విచ్ వీ కెన్ షో హైట్స్ ఆన్ మ్యాప్స్ ఈజ్ త్రూ ద యూజ్ ఆఫ్ కలర్. రకరకాల కలర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ లో వీటిని చూపించడం కూడా జరిగింది. నెక్స్ట్ చూడమ్మా, as you can see this picture, అందరూ కూడా ఈ నింపూర్ విలేజ్ పిక్చర్ చూసారు కదా. the height of the hills head, what is the
behind them. A map has to show all places without heading them. Show heights on maps is through the use of color. Okay nama. Next, measuring heights on land. Measuring heights on land. All heights on the land are calculated from the sea level. అన్ని ఈ హైట్స్ అనేటివి ఎక్కడి నుంచి కొలుస్తారు తెలుసమ్మా? సముద్ర మట్టం నుంచి. Calculated all heights on the land are calculated from the sea level. Since all seas in the world are connected to each other and since all seas in the world are connected to each other, the sea level, the top surface all over the world is taken to be roughly the same. ఇవన్నీ కూడా మనము ఒక సముద్ర మట్టం నుంచి కొలుస్తారు. ఇవి మెజరింగ్ హైట్స్ ఆన్ ల్యాండ్. నెక్స్ట్, జెంటిల్ స్లోప్, స్టెప్ స్లోప్. జెంటిల్ స్లోప్, స్టెప్ స్లోప్. వీటిని ఏటవాలు, నిట్రవాలు అని. ఈ రేఖలు అనేటివి వంకర్ టింకర్ గా ఉంటాయి. హౌ టు డిటర్మైన్ స్టెప్ ఫర్ జెంటిల్ స్లోప్. ఇవన్నీ కూడా చూడండి, ఏటవాలుగా నిట్రవాలుగా ఎత్తులను కొలవడం జరుగుతుంది. నెక్స్ట్, showing heights on a map. Showing heights on a map. See the picture, and all of you students see the picture showing heights on a map. Showing heights on a map. చూడండిమా, look at the map of Nimpur village area. Nimpur village area. ఈ నింపూర్ విలేజ్ ఏరియా పిక్చర్ చూసారు కదా అందరూ. కెన్ యూ సీ దట్ ద మ్యాప్ షోస్ 3 హైట్ జోన్స్. ఎన్ని హైట్ జోన్స్ ఉన్నాయమ్మా? 3 హైట్ జోన్స్ ఉన్నాయా? వీటిలో చూడండి, ఫస్ట్లీ ఏరియాస్ విచ్ ఆర్ బిట్వీన్, ఎక్కడి నుంచి కొలిసినారు? 0 మీటర్ హైట్ అండ్ 50 మీటర్ హైట్. 0 మీటర్ హైట్ అండ్ 50 మీటర్ హైట్. ఏరియాస్ విచ్ ఆర్ బిట్వీన్, నెక్స్ట్ 51 మీటర్స్ అండ్ 100 మీటర్స్ అండ్ దెన్ 51 మీటర్ నుంచి 100 మీటర్స్ వరకు. నెక్స్ట్ ఫైనలీ ఏరియాస్ విచ్ ఆర్ బిట్వీన్ 101 మీటర్స్ అండ్ 151 మీటర్స్. చూడండి, ఈ మనకు ఎక్కడి నుంచి తీసుకున్న 0 మీటర్ నుంచి 150 మీటర్స్ వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ లో హైట్ అనేది చూపించడం జరిగింది కదా మ్యాప్స్ లో. చూడండి, టెంపుల్, టేబుల్ ల్యాండ్స్, ప్లేన్స్, విలేజెస్, ఇవన్నీ కూడా పంట భూములు, ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ లో ఈ పిక్చర్స్ లో చూపించడం జరిగింది కదా. ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్ వింటున్నారమ్మా? నెక్స్ట్, ఈ కాంటూర్ లైన్స్. నెక్స్ట్ వచ్చి కాంటూర్ లైన్స్ గురించి తెలుసుకుందామా? కెన్ యూ సీ దట్ ద మ్యాప్ షోస్ 3 జోన్స్ అని అర్థమైంది కదా అందరికి? నెక్స్ట్, కాంటూర్ లైన్స్. కాంటూర్ లైన్స్. టైప్స్ ఆఫ్ కాంటూర్ లైన్స్. టైప్స్ ఆఫ్ కాంటూర్ లైన్స్. ఏ కాంటూర్ ఈజ్ ఏ line joining the places with equal heights. Equal heights. A contour is a line joining the places with equal heights. ఈ కాంటూర్ లైన్స్ అనేటివి ఎక్కడి నుంచి తీసుకొని జరుగుతుంది? సమాన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖనే ఏమంటామా? కాంటూర్ లేదా సమతల రేఖ అంటారు. కాంటూర్ లేదా సమతల రేఖ అని కూడా అంటారు. On the map of Nimpur you would have see that 3 is line passing through the village. This is the 50-meter contour line. All places on this line will have the same height of 50 meters. Contour lines will be in irregular shape depending upon the landforms. ఇవి irregular షేప్ లో ఉంటాయి. ఎట్లుంటాయి? వంకర్ టింకర్ గా. ఇంతకుముందు చెప్పాను కదమ్మా, నిట్రవాల్, జెంటిల్ స్లోప్ అని, స్టెప్ స్లోప్ అని, అలా వంకర్ టింకర్ గా ఉంటాయి. ఇవి ఒకదానికొకటి ఖండించుకోవు. ఒకదానికొకటి ఖండించుకోవు. ఎలా? ఇఫ్ ద ల్యాండ్ హ్యాస్ ఎ స్టెప్ క్లైమ్ దెన్ ద కాంటూర్ లైన్స్ విల్ బి నియర్ టు ఈచ్ అదర్. నెక్స్ట్, ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ది ల్యాండ్ ఈస్ జెంటిల్ దెన్ ద కాంటూర్ లైన్స్ విల్ బి క్వైట్ ఫార్ from each other. Next చూడమ్మా, uses of map showing heights. Uses of map showing heights. ఎత్తులను కొలిచే మ్యాప్స్ అన్నమాట. షోయింగ్ heights. ఎత్తులు చూపే పటాల వల్ల ఉపయోగాలు. Uses of
మ్యాప్స్. ఎత్తులు కొలిచే పటాల వల్ల ఉపయోగాలు ఏమేమి ఉంటాయి? ఈ పటాలు భూమి ఉపరితల స్వభావాలు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. చూడండి, దిస్ మ్యాప్స్ హెల్ప్ us టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ది ట్రైన్. ఏమి? భూమి ఉపరితల స్వభావాలను తెలుసుకోవడానికి. ఏంటంటే పర్వతాలు, వీటిని మౌంటైన్స్, వాల్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఎక్కడెక్కడ ఉన్నాయి? నెక్స్ట్ ఇంకా మనము డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ల్యాండ్ కలర్డ్ ఇన్ గ్రీన్, ఎల్లో, ఇంకా ఏమేమి తెలుసుకోవచ్చు? యాక్చువల్లీ దే షో ద వెరైటీ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్. ఓకే, ఇవి ప్లేస్, మౌంటైన్స్, ప్లాంట్యూస్, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. దేనివల్ల? ఎత్తును చూపే పటాల వల్ల. ఎత్తులను చూపే యూజెస్ ఆఫ్ మ్యాప్ షోయింగ్ హైట్స్ వల్ల ఇవన్నీ కూడా దేని వల్ల తెలుసుకోవచ్చు? యూ విల్ ఫైండ్ సమ్ మ్యాప్స్ ఇన్ యువర్ అట్లాస్ కాల్డ్ ఫిజికల్ మ్యాప్స్ అని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా నెక్స్ట్ డిపెక్ట్ ద heights of places. How can you represent the heights of land of a flat paper? Of course, we can make a drawing like the one below. Next, ఇంకా చూడమ్మా. నెక్స్ట్, you will reach hills which from the escarpments to the plateau region. The plateau region itself is cut by many rivers like the Krishna and the Godavari, which from deep and broad values in them. Next చూడండి, maps showing heights are very essential when roads or dams have to be constructed. ఈ మ్యాప్స్ వల్ల ముఖ్యంగా ఏం తెలుసుకోవచ్చు? roads or dams have to be constructed. If we have to lay roads in an undulating region between two places, such maps help us in deciding the route to be taken by the road. Similarly, when dams are planned, it is necessary to know how much land will be submerged by the water of the dam. ఇవన్నీ కూడా దేని ద్వారా తెలుసుకోవచ్చు? ఎత్తులను చూపే పటాల వల్ల ఇవి ఉపయోగపడతాయి. ఓకేనమ్మా. నెక్స్ట్ చూడండి, ఇంకా మనకు ఎంఎస్ఎల్ గురించి తెలుసుకుందాం. ఎంఎస్ఎల్ అంటే ఏమి? మీన్ సీ లెవెల్. మీన్ సీ లెవెల్. దేర్ ఆర్ హై టైడ్స్ అండ్ లో టైడ్స్. దేర్ ఆర్ హై టైడ్స్ అండ్ లో టైడ్స్. వీటిని ఏమంటాము? సముద్ర ఉపరితలం పైన పెద్ద చిన్న అలలు నిరంతరం వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా మీరు సముద్రం చూసారమ్మా? ఈ సముద్రం దగ్గర మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ టైడ్స్ అనేటివి వస్తూనే ఉంటాయి. అవి చిన్న చిన్న అలలుగా, పెద్ద పెద్ద అలలుగా నిరంతరము వస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఈ సముద్రం అనేది నిశ్చలంగా ఉండదు. హ్యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ ఫినామినన్. ఫినామినన్ మీన్స్ మార్పులు, అనేక మార్పులు అనేటివి సంభవిస్తూనే ఉంటాయి. ది లెవెల్ ఆఫ్ ద సీ కీప్స్ ఆన్ ద ఎయిర్ రైజింగ్ ఆఫ్ ఫాలింగ్. నెక్స్ట్ ఏముంటుంది? ఇంకా చూడమా, which of these heights do we take has the sea level or 0 meter height? 0 meter at సముద్రపు నీటి మట్టం లేదా 0 మీటర్ ఎత్తుగా వీటిని గుర్తించాలి మనం. నెక్స్ట్, in order to slow this problem, the level of the sea is carefully measured at frequent intervals and the mean level of the sea is calculated. ఈ ఎత్తులను ముఖ్యంగా మనం ఎక్కడి నుంచి కొలుస్తామంటే 0 మీటర్, 0 లెవెల్ హైట్, 0 లెవెల్ హైట్. నెక్స్ట్, ఓవర్ ఏ పీరియడ్ సైంటిస్ట్ అబ్జర్వ్ ద హై అండ్ లో లెవెల్స్ ఆఫ్ ద సీ అండ్ దే హ్యావ్ కమ్ టు వన్ క్యాలిక్యులేటెడ్ యావరేజ్ లెవెల్ విచ్ ఈజ్ నౌన్ హ్యాస్ మీన్ లెవెల్. వీటన్నిటిని కూడా సైంటిస్టులు అంటే ఎవరు? శాస్త్రవేత్తలు. అనేక సంవత్సరాల పాటు సగటు అలలు ఎత్తులను పరిశీలించి లెక్కించి వారొక అవగాహనకు వచ్చి సగటు సముద్ర మట్టాన్ని మీన్ సీ లెవెల్ గా నిర్ధారించారనమాట. ఇది మా 7th క్లాస్ లెసన్ లో ఏమేమి తెలుసుకున్నాము? ఏమేమి ఉన్నాయమ్మా? చూడండి, ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ చూడు, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్, నెక్స్ట్ రామకృష్ణ బీచ్ విశాఖపట్నము, అండ్ వయాసిస్ ఇన్ ద సహారా డెజర్ట్ గురించి, ఐస్ కవర్డ్ కాంటినెంట్ అంటార్కిటికా గురించి, నెక్స్ట్ సింబల్స్, స్టేట్ అండ్ క్యాపిటల్స్ గురించి, నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్ గురించి చెప్పాను కదమ్మా. నెక్స్ట్ చూడమ్మా, ఫిజికల్ మ్యాప్స్. ఫిజికల్ మ్యాప్స్ లో ఏమేమి వస్తాయి? ప్లేన్స్, మౌంటైన్స్, ప్లాంటీస్. ఓకేనమ్మా.
పొలిటికల్ మ్యాప్ అంటే ఏమి? స్టేట్స్ క్యాపిటల్స్ కదా మా పొలిటికల్ మ్యాప్స్. నెక్స్ట్ థిమాటికల్ మ్యాప్ అంటే మీ ప్రత్యేకంగా ఒక మ్యాటర్ గురించి, ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ గురించి తెలియజేసే వాటిని థిమాటికల్ మ్యాప్స్ అని అంటాం. నెక్స్ట్ మెజరింగ్ హైట్స్ ఆన్ ల్యాండ్. ఈ మ్యాప్స్ వల్ల మనము హైట్స్ ని ఎలా తెలుసుకోవచ్చు కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ షోయింగ్ హైట్స్ ఆన్ ఏ మ్యాప్. డిఫరెంట్ కలర్స్ లో మ్యాప్స్ ని ఎలా చూపించవచ్చు కూడా తెలుసుకున్నాము. నెక్స్ట్ కాంటూర్ లైన్స్ అంటే ఏమని చెప్పినా, భూమి పైన ఏ కాంటూర్ ఈజ్ ఎ లైన్ జాయినింగ్ ద ప్లేసెస్ విత్ ఈక్వల్ హైట్స్. ఏ కాంటూర్ ఈజ్ ఏ లైన్ జాయినింగ్ ద ప్లేసెస్ విత్ ఈక్వల్ హైట్స్. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ మ్యాప్ షోయింగ్ హైట్స్. ఎత్తులు చూపే పట్టాల వల్ల ఉపయోగాలు ఏమేమి ఉన్నాయి? మ్యాప్ షోయింగ్ హైట్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్. నెక్స్ట్ unloading region between two places. Such maps help us in deciding the route to be taken by the road. Next, similarly, when dams are planned, it is necessary known how much land will be submerged by the water of the dam. Next, ఇంకా ఏమి? మీన్ సీ లెవెల్ అంటే ఏమి? ఎంఎస్ఎల్ అని కూడా చెప్పిన. దీన్ని మీన్ సీ లెవెల్ అంటే అబ్రివేషన్. ఎంఎస్ఎల్ అంటే అబ్రివేషన్ ఏమి? మీన్ సీ లెవెల్ సముద్ర మట్టం అని కూడా చెప్పొచ్చు అన్నమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ మనము ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ మా.